నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏపీలో ఇప్పుడు గవర్నమెంట్ మారింది. అధికారం కూడా మారింది. సో మార్పులు ఏమైనా వచ్చాయా మరి ప్రభుత్వంలో? మార్పులు అంటే ఇప్పుడు స్టార్ట్ చేయని కదా మేడం. 2 months అయింది. 2 months లో కొంచెం కొంచెం స్టార్ట్ చేశారు. పెన్షన్ కూడా స్టార్ట్ చేశారు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే క్యాపిటల్ అమౌంట్ లేదు, ఏమీ లేదు. దాన్ని ఎట్లాంటి సోర్సెస్ ఇవ్వాలనేది అధికార నాయకులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచి విజన్తోనే ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి సహకరించాలి. వాళ్ళకి ఏం చేస్తున్నారో మనం ముందుకు తీసుకెళ్తే 100% డెవలప్ అంటే అవుతుంది. మొన్న బడ్జెట్ సమావేశాల్లో 15,000 కోట్ల వరకు అయితే మన క్యాపిటల్ కి ఇచ్చారు కదా అమరావతికి. సో బడ్జెట్ వచ్చేసింది కదా, మరి ఇంకెందుకు అభివృద్ధికి ముందు అడుగు వేయట్లేదు? అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు పెట్టగానే మనం చేయడానికి రెడీ కాలేదు కదా. వాళ్ళకి ఏం సోర్సెస్ ఉన్నాయో అన్నీ ముందుగా ఆర్డర్స్ చేసుకుని ముందుకు పట్టుకెళ్తారు. వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ నుంచి మొత్తం అన్ని ఏమైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తారు. మనం ఇప్పుడు ఇమీడియట్ గా మనం చేయలేదని ఎలా అనుకుంటాం? ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇటుకల మీద ఇటుక పేరిస్తే ఒక 6 నెలలకు 3 నెలలకు ఇల్లు అవుతుంది. అలాగే ఇప్పుడు బడ్జెట్ ఇచ్చేయారండి, అన్నీ రెడీ అవ్వదు కాబట్టి చేస్తారు. వాళ్ళ వరకు కేంద్రం నుంచి కూడా నిధులు తెప్పించి మంచిగా ముందు తీసుకెళ్తారు. అది నాకు కూడా అనిపించింది. ఒక కామన్ మ్యాన్ గా నాకు కూడా ఏంటంటే స్టేట్ బాగుండాలి, అందరూ బాగుండాలనే కోరిక మాకు ఉంటుంది. మాకు కూడా ఉద్యోగాలు, మా పిల్లలకి మంచి చదువులు, భవిష్యత్తు కావాలి కాబట్టి సో దాని గురించి మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. తెలంగాణలో రేవంత్ పెట్టిన 6 గ్యారెంటీలను చూసి సూపర్ 6 అని అక్కడ ధీమాగా ప్రకటించారు కదా, మరి సూపర్ 6 అనే ఊసి ఎందుకు తీయట్లేదు ఇప్పుడు? అంటే సూపర్ 6 అంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న బడ్జెట్ లో 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ పెన్షన్ స్టార్ట్ చేశారు, ఏదో ఉచిత బస్సు అయితే ఇస్తా అన్నారు. అది ఎంతవరకు వాళ్ళకి ఆచరణలో పెడతారో 1 by 1 ఇస్తారని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు రాగానే మనం ఇచ్చేయాలి మనం వాళ్ళని అని కంటే మన వంతు మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా మనకి నారా లోకేష్ గారు ఉన్నారు. మరి విద్యా సంవత్సరంలో వచ్చే అమ్మఒడి అయితే తల్లికి వందనం ఉందో అది ఇంతవరకు అమౌంట్ అనేది రాలేదు. దేనికి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆర్థిక పరమైన మనకి చాలా భారాలు, అప్పులు అయి ఉన్నాయి. వాటిలోంచి వాళ్ళు ఎంత కేటాయించుకుంటారో వాళ్ళకున్న ప్లాన్స్ ప్రకారం ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. అందరికీ అందిస్తారు. వాళ్ళకున్న సిస్టమ్ ప్రకారం ఫాలోఅప్ చేసుకుని కంపెనీలకి కానీ ఏదన్నా ఫండ్స్ కానీ ఏదన్నా ఎంప్లాయ్మెంట్ ఏదన్నా ఇవ్వాలన్నా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. ఈ దిశగా వాళ్ళు ఒక ప్రణాళిక రచించుకుని ముందుకెళ్తారు.